మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. రండి నాన్న. రా నాన్న. నాన్న లే నాన్న. నాన్న అలా అంటే ఎలా నాన్న? మీరు నడవాలి నాన్న. లేవండి. పెద్దమ్మ చూసావా నాన్న ఏమంటున్నాడో? అమ్మ లేకుండా నడిచి ఉపయోగం ఏంటి అని అంటున్నాడు. అమ్మ రాకపోతే ఇంక ఎవరి కోసం నడవాలి అని అంటున్నాడు. ఏంట్రాముడు, నీ జానకి లేకపోతే నీకు నడకే రాదా? జీవితమే వేస్ట్ అంటున్నావు. ఏ నీకు జానకంటే ఎంత ప్రాణమో నాకు తెలీదా? నేను జానకి ఆచూకీ తెలుసుకోకుండా ఎలా ఉండగలను? జానకి నేను ఒకే కడుపులో ఉసురు పోసుకున్నవాళ్ళం. నలుసుగా ఉన్న క్షణం నుంచే ఒకే ప్రాణాన్ని చెరిసగంగా పంచుకుని పెరిగిన వాళ్ళం. మరి ఆ పాశం నాకు దూరమై కష్టాలు పడుతుంటే నేనెలా మనశ్శాంతిగా ఉండగలను? జానకిని వెతకకుండా ఎలా ఉండగలను? జానకి లేకపోతే నేను లేనట్టే. తన కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. దుర్గేతో మాట్లాడుతుంది, వెళ్ళి విందాం పద. ద్వారక జానకి కోసం వెతుకుతున్నాడు. ఖచ్చితంగా జానకి జాడ కనిపెడతాడు. అదిగో ద్వారకే ఫోన్ చేస్తున్నాడు. ద్వారక చెప్పు. అమ్మా, నేను కనిపెట్టేశాను. జానకమ్మన్న ప్లేస్ని కనిపెట్టేశాను. కనిపెట్టేశావా? ద్వారక, ఇప్పుడు జానకి ఎక్కడుందో నీకు పక్కాగా తెలుసు కదా? తెలుసమ్మా. అందుకే ఇప్పుడు నేను బయలుదేరి అక్కడికే వెళ్తున్నాను. వెంటనే జానకమ్మని కాపాడి తీసుకొచ్చేస్తాను. వద్దు ద్వారక. అదేంటమ్మా, నేను జానకమ్మని దాచిన ప్లేస్ కనుక్కోగానే వెంటనే వెళ్ళి అటాక్ చేయమంటావు అనుకుంటే నువ్వేంటి వద్దంటున్నావు? అవును పెద్దమ్మా, ఎందుకు వద్దంటున్నావు? అమ్మా, నేను ఇంకొక్క క్షణం కూడా ఆగలేనమ్మా. జానకమ్మని విడిపించి తీసుకొచ్చి ఆ రాజశేఖర్ని అరెస్ట్ చేయించి పెరోల్ క్యాన్సిల్ చేయించి. ఇప్పుడు జానకి నువ్వే వెళ్లి సేవ్ చేస్తే రాజశేఖర్ పెరోల్ క్యాన్సిల్ అవ్వదురా. ఎందుకమ్మా? రాజశేఖర్ చాలా తెలివైనవాడు. అక్కడెక్కడా తనకి సంబంధించిన సాక్ష్యాల జాడ లేకుండా జాగ్రత్త పడుంటాడు. నువ్వు జానకిని విడిపిస్తే అసలు జానకి ఎవరు, తనకి నాకు సంబంధం ఏంటి అంటాడు. సాక్ష్యం లేకపోవడంతో కోర్టు తనని నిర్దోషి అంటుంది. డ్యూటీ సరిగా చేయలేదని నిన్ను దోషి అంటుంది. జానకినే సాక్ష్యంగా పెట్టి మహేంద్ర వాళ్ళు నన్ను అరెస్ట్ చేయించి ఈ ఆస్తులన్నీ వాళ్ల పేరున ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. అమ్మో, దీనికెన్ని తెలివితేటలో చూసావా? ఈ సిచ్యుయేషన్లో మనందరిలో ఎవరో ఉన్నా ఆవేశం దగ్గరే ఆగిపోతాం. వెంటనే వెళ్లి జానకిని విడిపించుకొచ్చేస్తాం. కానీ ఈ దుర్గ ఆ ఆవేశాన్ని దాచి 100 అడుగులు ముందుకు వేసింది. నువ్వు చెప్పేది నిజమే అమ్మా, చాలా కరెక్ట్గా చెప్పావు. కానీ ఇప్పుడేం చేయాలి? జానకమ్మని అక్కడే ఉండనిస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. అవునరా, అవుతుంది. కానీ తప్పదు, కొంత టైం వెయిట్ చేయాలి. ఎంత టైం అమ్మా? ఎందుకా టైము? ఏం ప్లాన్ చేస్తుందో దుర్గా చెప్పమ్మా, ఎంత టైం ఆగాలి? రాజశేఖర్ జానకి దగ్గరకు వచ్చేంత వరకు.
రాజశేఖర్ జానకి దగ్గరికి తప్పకుండా వస్తాడు. అక్కడ జానకి సిచ్యువేషన్ ఏంటో తన కళ్ళతో చూసి చెక్ చేసుకుంటాడు. నువ్వు నీ ఫోర్స్తో కరెక్ట్గా టైంకి వెళ్లేలా ప్లాన్ చేసుకో. జానకి ఉన్న చోట నువ్వు నీ మనుషుల్ని సీక్రెట్గా కాపలా పెట్టు. రాజశేఖర్ స్పాట్లో దొరికితే అది వీడియో తీసి అతన్ని అరెస్ట్ చేస్తే అప్పుడు అతను అబద్ధం చెప్పలేడు, తప్పించుకుని పారిపోలేడు. అతని పెరోల్ క్యాన్సిల్ అవుతుంది. పెరోల్ మీదున్నవాడు ఇలాంటి పనులు చేయడం ఇంకా పెద్ద నేరం కాబట్టి రాజశేఖర్ ఇక జీవితంలో బయటికి రాకుండా కోర్టు శిక్ష వేస్తుంది. అమ్మా నువ్వు సూపర్ అమ్మా. ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. వెంటనే జానకమ్మ ఉన్న చోటికి నా మనుషుల్ని పంపించి నిఘా పెడతానమ్మా. ఓకే, నువ్వు జాగ్రత్త. బాయ్. బాయ్ అమ్మా. ముందు మనం ఈ విషయం రాజశేఖర్కి చెప్పాలి. పద. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, రే ఫ్రెండు, అక్కడ దుర్గా ఆట మొదలు పెట్టేసిందిరా. ఏమైంది? అన్ని కొరడా దెబ్బలు తిన్నాక కూడా, మీరు దానికి వార్నింగ్ ఇచ్చాక కూడా దుర్గ తన కొడుక్కి ఫోన్ చేసి జానకి ఆచూకీ తెలుసుకోమని చెప్పినట్టుంది. వాడిప్పుడు నువ్వు జానకి నేను ఎక్కడ దాచిపెట్టావో కలిపెట్టేశాడంట. ఇంపాసిబుల్. దాన్ని దాచిన చోటు ఎవరూ కనిపెట్టలేదు. వాడు పోలీస్. వాడికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది. దుర్గకి ఎన్ని దెబ్బలు కొట్టినా బుద్ధి రాలేదన్నమాట. జానకిని తప్పించి మనందరినీ అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తోంది. లాభం లేదు రాజశేఖర్. నువ్వు వెంటనే నీ మనుషులకు ఫోన్ చేసి జానకి కాలో వేలు తీసేసి దుర్గకి పార్సల్ పంపించమను. అప్పుడు బుద్ధొస్తుంది దానికి. పిచ్చివాళ్ళ మాట్లాడుకురా. జానకి ఎక్కడుందో పోలీసులకి తెలిసాక మనం జానకి ఏ చిన్న నష్టం కలిగించినా దుర్గ వెంటనే ద్వారకకి ఫోన్ చేసి నా డెన్ మీద అటాక్ చేయమని చెప్తుంది. తర్వాత 2 నిమిషాల్లో మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అక్కడ ద్వారక జానకిని సేవ్ చేస్తాడు. ఇక్కడ వేరే గ్రూప్ వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు. మరిప్పుడు ఏం చేద్దాం? పోలీసులు డెన్ దగ్గరికి వెళ్లే లోపు జానకి అక్కడ ఉండకూడదు. హే, ఈ విషయం మీరు విన్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే మనకు తెలిసేది కాదు. ఆ ద్వారక పోలీసులు నా డెన్ని చుట్టుముట్టేసేవాళ్ళు. మన డెన్ ఎక్కడుందో ఆ పోలీసులకి తెలిసిపోయిందిరా. మీరు వెంటనే మన డెన్ని ఖాళీ చేసి జానకిని వేరే చోటికి షిఫ్ట్ చేసేయండి. ఎక్కడికి సార్? రై, ఆ యారాడ గుట్టల దగ్గర 3వ మలుపులో మన బిల్డింగ్ ఉంది కదా, అక్కడికి దాన్ని షిఫ్ట్ చేయండి. వెంటనే షిఫ్ట్ చేయండి రా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళిపోతాం. రై, అక్కడికి వెళ్ళాక నాకు కాల్ చేయండి. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళిపోతాం. నేను వద్దన్నా నువ్వు నీ కొడుక్కి మ్యాటర్ అంతా చెప్పేశావు కదా, వాడిని నా మీదికి పంపించావు కదా. జానకిని షిఫ్ట్ చేసేశాక నేను వెళ్ళి అప్పుడు దాని సంగతి చెప్తాను. నీకు ఓ గిఫ్ట్ నేనే దగ్గరుండి పంపిస్తానే.